అధ్యాయం 11 శాంతి యొక్క కొత్త ఋతువు తుఫాను తర్వాత గ్రామం నెమ్మదిగా కోలుకుంటోంది. గ్రామస్థులందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. హరుతో మరియు దైచి తాతయ్య కలిసి దెబ్బతిన్న ఒక చిన్న చెక్క వంతెనను బాగుచేస్తున్నారు. వారి మధ్య మాటల కన్నా ఎక్కువ అవగాహన ఉంది. గ్రామం యొక్క పునరుజ్జీవనం వారి బంధాన్ని మరింత బలపరిచింది. అధ్యాయం 12 మియు యొక్క ఆవిష్కరణ. మియు గ్రామ గ్రంథాలయంలో పాత పుస్తకాలను తిరగేస్తోంది. అకస్మాత్తుగా ఆమె కళ్ళు ఒక పురాతన గ్రంథంపై ఆగిపోయాయి. అందులో గ్రామ సంరక్షక ఆత్మ గురించి మరియు చాలా కాలం క్రితం ఆగిపోయిన కృతజ్ఞతా పండుగ గురించి వ్రాసి ఉంది. ఆత్మశక్తిని పూర్తిగా పునరుద్ధరించడానికి ఆ పండుగ అవసరమని అందులో ఉంది. అధ్యాయం 13 కొత్త ఆశ యొక్క వార్త. మియు ఆ పుస్తకంతో పరుగెత్తుకుంటూ హరుతో మరియు ఆయి దగ్గరకు వచ్చింది. మనం ఈ పండుగను మళ్లీ జరపాలి అని ఆమె ఉత్సాహంగా అంది. ఆమె సిగ్గుమాయమైంది. ఆయి కళ్ళు మెరిశాయి. అద్భుతమైన ఆలోచన. మనం గ్రామానికి కొత్త జీవితాన్ని ఇద్దాం అని ఆమె అంది. హరుతో వారి ఉత్సాహాన్ని చూసి నవ్వి దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాడు. అధ్యాయం 14 పెద్దల ఒప్పందం. వారు ముగ్గురూ కలిసి దైచి, తాతయ్య మరియు ఇతర గ్రామ పెద్దల వద్దకు వెళ్లారు. కొందరు సందేహించారు. అవి పాత పద్ధతులు అన్నారు ఒకరు. కాని దైచి, తాతయ్య వారిని సమర్థించారు. ఆత్మ మన ప్రార్థనను వింది. ఇప్పుడు మనం మన కృతజ్ఞతను చూపించాల్సిన సమయం వచ్చింది అని ఆయన అన్నారు. అధ్యాయం 15 పండుగ సన్నాహాలు. గ్రామం మొత్తం పండుగ పనులలో మునిగిపోయింది. ఆయి తన ఉత్సాహంతో యువకులను కూడగట్టి అలంకరణలు చేయిస్తోంది. హరుతో పండుగ వేదిక నిర్మాణంలో సహాయం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషిస్తూ గ్రామ ఐక్యతను చాటుతున్నారు. అధ్యాయం 16 గతం నుండి ఒక లేఖ. ఒకరోజు హరుతోకు నగరం నుండి ఒక లేఖ వచ్చింది. అది అతను గ్రామానికి రాకముందు దరఖాస్తు చేసుకున్న ఒక మంచి ఉద్యోగ ప్రతిపాదన. అతను ఒంటరిగా ఆ లేఖను చదువుతున్నప్పుడు అతని ముఖంలో సంఘర్షణ స్పష్టంగా కనిపించింది. అతను కిటికీలోంచి తన ఇల్లుగా మారిన గ్రామం వైపు చూశాడు. అధ్యాయం 17 నిశ్శబ్ద సంభాషణ. హరుతో విచారంగా ఉండటం గమనించిన ఆయి అతని దగ్గరకు వచ్చింది. ఏమైంది అని మెల్లగా అడిగింది. అతను లేఖ గురించి చెప్పాడు. ఇది నాకు ఒక మంచి అవకాశం అన్నాడు. ఆయి కళ్లలో బాధ కనిపించినా ఆమె అతనికి ధైర్యం చెప్పింది. నీకు ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యి హరుతో. కాని నువ్వు లేకపోతే మాకు చాలా లోటుగా ఉంటుంది. అధ్యాయం 18 కృతజ్ఞతా పండుగ. పండుగ రాత్రి వచ్చింది. గ్రామం మొత్తం సంగీతం, ఆహారం మరియు చేతితో చేసిన లాంతర్ల వెలుగుతో నిండిపోయింది. మియు ఇప్పుడు మరింత ధైర్యంగా పిల్లలకు గ్రామ ఆత్మ కథలను చెబుతోంది. దైచి తాతయ్య గర్వంగా నవ్వుతూ ఆమెను చూస్తున్నాడు. అధ్యాయం 19 హరుతో యొక్క నిర్ణయం. హరుతో తన స్నేహితులు మరియు గ్రామస్థుల సంతోషకరమైన ముఖాలను చూశాడు. అతను ఈ ప్రదేశానికి చెందినవాడని గ్రహించాడు. అతను ఆయి దగ్గరకు వెళ్లి ఆమె చేతిని పట్టుకున్నాడు. నేను ఇక్కడే ఉంటాను అని నవ్వుతూ అన్నాడు. ఇదే నా ఇల్లు. కూరో నల్లపిల్లి అతని కాళ్ళ దగ్గరకు వచ్చి ప్రేమగా ఉరుసుకుంది. అధ్యాయం 20 వికసించే భవిష్యత్తు. పండుగ విజయవంతమైంది. కొత్త ఋతువు గతంలో కంటే ప్రకాశవంతంగా ప్రారంభమైంది. హరుతో, ఆయి మరియు మియు కొండపై నిలబడి గ్రామాన్ని చూస్తున్నారు. వారు ఇప్పుడు కేవలం స్నేహితులు కాదు, గ్రామ కొత్త తరం సంరక్షకులు. చెర్రీపూలు మళ్లీ వికసించాయి. వారి చెరగని బంధానికి మరియు గ్రామం యొక్క పునరుద్ధరించబడిన ఆత్మకు చిహ్నంగా నిలిచాయి.